వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం వంతపాడుతుంది. కృష్ణా జలాలపై కేంద్ర నిర్ణయాన్ని ఒప్పుకోమన్న నిరంజన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు ఖాయం. బీఆర్ఎస్కి ఓటు వేస్తే హుస్సేన్ సాగర్లో వేసినట్లే అన్న రఘునందన్. ఇడుపులపాయకు బయలుదేరిన షర్మిల రేపు ఏపీసీసీగా బాధ్యతల స్వీకరణ. బంజారాహిల్స్లో అగ్ని ప్రమాదం. రష్మిక డీఫేక్ట్ వీడియో క్రియేటర్ అరెస్ట్. ఏపీలో అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు. హీరోయిన్ రష్మిక డీఫేక్ వీడియో క్రియేట్ చేసిన వ్యక్తి పోలీసులకు చిక్కాడు. ఏపీకి చెందిన వ్యక్తి రష్మిక డీఫేక్ తయారు చేసినట్లు గుర్తించారు. ఢిల్లీ పోలీసులు ఏపీలో నిందితుడిని అరెస్ట్ చేశారు. రష్మికపై అసభ్యకరంగా డీఫేక్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంతో ఢిల్లీ పోలీసులకు రష్మిక ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి ఆ ఫేక్ వీడియోను సృష్టించినట్లు గుర్తించారు. హీరోయిన్ రష్మిక డీఫేక్ క్రియేట్ చేసిన వ్యక్తిని పోలీసులకు చిక్కాడు. ఏపీకి చెందిన వ్యక్తి రష్మిక డీఫేక్ తయారు చేసినట్లు గుర్తించారు. ఢిల్లీ పోలీసులు ఏపీలో నిందితుడిని అరెస్ట్ చేశారు. రష్మికపై అసభ్యకరంగా డీఫేక్ వీడియో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడంతో ఢిల్లీ పోలీసులకు రష్మిక ఫిర్యాదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి ఆ ఫేక్ వీడియోను సృష్టించినట్లు గుర్తించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రోడ్లు, భవనాల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖల మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి 2024-25 వార్షిక బడ్జెట్ సన్నాహక సమావేశంలో బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనలపై ఉన్నతాధికారులతో చర్చించారు. గత ప్రభుత్వం కేటాయింపులు పేపర్లలో చూపించి చెల్లింపులు చేయని కారణంగా చిన్న కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని, 10 సార్లు టెండర్లు పిలిచినా పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కోరింది. ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వాస్తవ బడ్జెట్పై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం మరోవైపు ఆదాయ వనరులపై కూడా ఫోకస్ పెట్టింది. అదనపు రాబడులపై దృష్టి పెడుతూనే పెండింగ్ బకాయిల లిస్టును రెడీ చేస్తోంది. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిపోయింది. పాలనపై పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేస్తూనే మరోవైపు బడ్జెట్ రూపకల్పనపై దృష్టి సారించింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం దీనికి అనుగుణంగా ఇప్పుడు బడ్జెట్ రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగానే బడ్జెట్ కసరత్తులో వేగం పెంచింది. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఉట్టి ఆరోపణలే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించే ప్రయత్నంలోనూ భాగంగా పలు శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేసింది. ఇక తాజాగా బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు ప్రారంభించింది. దీనికోసం అన్ని శాఖల వారీగా లెక్కలు తీస్తోంది.
ఖజానాకు ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని ఇప్పటికే వివిధ శాఖల అధికారులకు సర్కార్ సూచించింది. అందులో భాగంగానే పరిశ్రమలు, గనులు, హౌసింగ్ కార్పొరేషన్, హెచ్ఎండిఏ, టీఎస్, ఐఐసి శాఖలపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వరుస సమీక్షలు చేస్తున్నారు. ఆయా శాఖల వారీగా ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్ బకాయిలపై దృష్టి సారిస్తున్నారు. మరోవైపు ఆదాయం పెంచుకునేందుకు గత ప్రభుత్వం భూముల అమ్మకం చేపట్టింది. రాష్ట్రంలో పరిశ్రమలు, టీఎస్ఐఐసి, హెచ్ఎండిఏ శాఖల పరిధిలో చాలా చోట్ల భూముల అమ్మకాలను చేపట్టింది. అయితే ఈ భూముల అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం ఎంత, ఇంకా ఎప్పటి వరకు రావాల్సిన బకాయి నిధులు ఎంత అన్న దానిపై లెక్కలు తీస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. దీనికోసం ఆయా శాఖలకు ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న జాయింట్ వెంచర్స్ నుండి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ వనరుల గురించి ఇప్పటికే లెక్కలు తీశారు. జాయింట్ వెంచర్స్ ద్వారా ప్రభుత్వానికి 955 కోట్ల రూపాయలు రావాల్సి ఉండగా 430 కోట్ల రూపాయలు వచ్చాయని గుర్తించిన ఆర్థిక శాఖ మిగతా 525 కోట్ల బకాయిలు రాబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసాను సమీకరించే బాధ్యతను ఆయా శాఖల అధికారులు అప్పగించింది రేవంత్ సర్కార్. ఇక గత ప్రభుత్వం నుండి పెండింగ్ లో ఉన్న భూముల క్రమబద్ధీకరణను ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనికోసం త్వరలోనే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా అటు ప్రజలకు కొంత స్వాంతన చేకూరడంతో పాటు ఇటు ఖజానాకు ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది. దీంతో పాటు రియాల్టీ ద్వారా రావాల్సిన ఆదాయాన్ని ఏమాత్రం వదులుకోకుండా వసూలు చేయడం కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మైనింగ్ శాఖను ఆదేశించింది. మరోవైపు రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే భారీగా నిధులు అవసరం ఉంది. ఇందులో భాగంగా అన్ని శాఖలలో ఆదాయ వనరులపై ఫోకస్ పెట్టి పెండింగ్ నిధుల వసూలుపై వేగం పెంచింది. మొత్తానికి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ పై కసరత్తు ప్రారంభించిన సర్కార్ ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చలు జరుపుతూనే మరోవైపు ఆదాయ వనరుల వేటలో పడింది. ఇందులో భాగంగా పెండింగ్ నిధులను ఖజానాకు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరి బకాయిలను వసూలు చేయడంలో రేవంత్ సర్కార్ ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. జీహెచ్ఎంసీ మల్కాజ్గిరి సర్కిల్ అధికారులు రోడ్ల పక్కన ఉన్న తోపుడు బండ్లను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. మల్కాజ్గిరి సర్కిల్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు కక్షపూరితంగా కేవలం బీఆర్ఎస్ సానుభూతి పనులను లక్ష్యంగా చేసుకుని మాత్రమే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండ్లు కూల కొట్టుకుంటా, వైన్ షాప్ డబ్బాలు కూల కొట్టుకుంటా నువ్వు ఓటు కలెక్ట్ చేసావు అంటే మా ఓటుతోనే కదా నువ్వు వచ్చినావు ట్యాక్స్ అంతా కట్టేదంట. తిరుపతి జిల్లా పడమటి మండలాల్లోని రైతులు లబోదిపోమంటున్నారు. తాము పండించిన 100 ఎకరాల్లో వంకాయలు అమ్ముడుకుపోవడంతో రోడ్లపై పడేస్తున్నారు. గతంలో 70 నుంచి 80 రూపాయలు పలికిన ఇదే వంకాయలు ప్రస్తుతం కిలో 10 రూపాయలకి అడుగుతున్నారని తమ గోడును స్వతంత్ర టీవీతో వెలుబుచ్చుకున్నారు. పడమటి మండలాల్లో వంగ సాగుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రావారిపాలెం వద్ద ఉన్నాము. ఇక్కడ రైతులు తాము పండించినటువంటి పంట ఏదైతే ఉందో గిట్టుబాటు ధర లేకుండా రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. సాధారణంగా మనం చిత్తూరు జిల్లాకు సంబంధించి ప్రస్తుతం ఇప్పుడు అన్నమయ్య జిల్లా మదనపల్లి వైపు మనం చూసుకున్నట్టయితే ఎక్కువ మంది రైతులు టమోటాల మీదే ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క టమోటాలు గిట్టుబాటు ధర లేనప్పుడు రోడ్డు మీద పడేసి ఆవులు మేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అదే రీతిలో ఇవాళ మనం తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి బాకరాపేట ఎర్రావారిపాలెం మండలం వద్ద ఉన్నాము. ఈ యొక్క ఎర్రావారిపాలెం మండలం అంటే ఎర్రావారిపల్లి క్రాస్ కూడా చెప్తారు దీన్ని. ఇక్కడ చూస్తే ఒక యువ రైతు దాదాపు
దాదాపు 30 సంవత్సరాలు ఉన్నటువంటి యువ రైతు తాను MBA కూడా కంప్లీట్ చేశాడు. అయితే సరైనటువంటి ఉద్యోగం రాకుండా అతను ఈ యొక్క వ్యవసాయం మీద పూర్తిగా కూడా ఆధారపడి సుమారు 9 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ యొక్క వంకాయ పంటనైతే పండించారు. సరైనటువంటి గిట్టుబాటు ధర లేకుండా వంకాయలన్నింటినీ కూడా ఈ యొక్క ఎర్రవారిపాలెంకి సంబంధించినటువంటి క్రాస్ చెరువు ఏదైతే ఉందో అక్కడ పడేసేసినారు. అంటే ప్రస్తుతం మనం ఇప్పుడు ఎర్రవారిపాలెం క్రాస్ వద్ద ఉన్నటువంటి చెరువు దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క వంకాయలను అయితే ప్రత్యక్షంగా చూడవచ్చు. సాధారణంగా ఈ యొక్క గతంలో ఉన్నటువంటి చిత్తూరు జిల్లా, అదే ప్రస్తుతం ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా ఏదైతే ఉందో ఆ యొక్క అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి మదనపల్లిలో ఉన్నటువంటి టమోటా మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ పేరెన్నిక కలది. ఆ యొక్క టమోటా రైతులు ఎప్పుడైతే గిట్టుబాటు ధర లేకుండా పోతుందో ఆ సమయంలో ఇలా టమోటాలను రోడ్డు మీద పడేటువంటి పరిస్థితిని మనం కోకొల్లగా కూడా చూసి ఉంటాము. సరైనటువంటి రేటు లేని పక్షంలోనే అలా చేస్తారు. రైతులు లక్షల రూపాయలు పెట్టి ఈ విధంగా పండించినటువంటి అన్నింటినీ కూడా వారికి సరైనటువంటి గిట్టుబాటు ధర లేకపోవడంతో పూర్తిగా కూడా రోడ్లు పాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎర్రవారిపాలెంకి సంబంధించినటువంటి ఒక రైతు మనోహర్ అనేటువంటి రైతు మన దగ్గర ఉన్నారు. చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల్లో ఈ యొక్క వంకాయ పంట వేశారు? ఎంతవరకు మీరు ఇప్పుడు నష్టపోవాల్సి వచ్చింది? 5 ఎకరాలు వేసినాము. 10 లక్షలు ఖర్చు అయింది. రైతు ఏమగానే దాన్ని కోలుకునేదే దానికి లేదు. ఖర్చులు ఇంట్లో బంగారం మంచి షెడ్ అంతా ఎత్తుకొచ్చి పెడతాం కదా, ఏమి లేదు, రాలేదు. నా రోడ్ల మీద పడేసి ఇప్పుడు 4 రోజులు ఇది కూలీలో మంచి షెడ్ ఎట్ట కట్టుకునేది. మేము కిలో వచ్చేసి ఇప్పుడు 10 రూపీస్ కడుతున్నారు. గతంలో 70-80 ఉండింది, ఇప్పుడు 10 రూపీస్ కడుతున్నారు. రైతు పరిస్థితి అంతే, ఏం చేయలేము. ఇంకా రోడ్ల మీద ఈ మాదిరిగా ఇప్పుడు 10 మంది కూలీలు వస్తారు, 20 మంది వస్తారు. వాళ్ళకు 400 నా కూలీ. తెల్లవారితో 7కి వస్తారు, మధ్యాహ్నం 12-1 గంట దాకా ఉంటారు, వెళ్ళిపోతారు అంతే. వాళ్ళకి మళ్ళీ తెల్లవారితో టిఫిన్, మధ్యాహ్నం ఇంకో గంట ఎక్స్ట్రా చేసినారంటే భోజనం 70 రూపాయలు భోజనం, తెల్లవారితో 40 రూపాయలు టిఫిన్. అప్పుడు ఒక మనిషికి వచ్చేసి 500 రూపాయలు అర్ధ రోజుకి అంతే. ఏం పెట్టేదినా ఇంక రైతు మాదిరిగా అయిపోతే చెడిపోతే పూర్తిగా చెడిపినారు నా రైతు అంతే. మేము దాదాపుగా ఇప్పుడు 10 ఎకరాలు దాకా చేసినాము. మాకు పెట్టుబడే రాలేదు. 20 లక్షలు దాకా పెట్టేసినాము వంకాయల్లోనే. ఇప్పుడు అప్పుడు 70 రూపాయలు పోతుందని నాటేసినాము. ఇప్పుడు 10 రూపాయలు రోడ్ల పైన తోలేస్తున్నాం మేము. ఇప్పుడు మా కష్టమో రాలా, ఏమీ రాలేదు. టమాటాలు చేస్తే వానలతోనే బాగా, దాంట్లోనూ పెట్టుబడి లేము. మాకు పెట్టుబడింది మేము పెట్టిండేది కూడా రాలా, చాలా అప్పులు అయిపోతుంది. వంకాయలు చూస్తే రోడ్ల మీద పోయేస్తాను కోసి. ఇప్పుడు 70 రూపాయలు పోతుందని ఆశతో నాటినాము. 20 లక్షలు దాకా పెట్టినాం. 20 లక్షలు పెడితే ఇప్పుడు 10 రూపాయలకు నిన్న మూటలు వేసి పంపిస్తే 300 పోయిందంట బాడికి. మాకే బాడికి ఇవ్వండి మీరు అని బండిగల్లో చెప్తా ఉన్నారు. వడ్డీ నెలకు వచ్చి వడ్డీ 3 రూపాయలు లెక్కన తెచ్చినాం సార్. ఈ సేద్యం చేసేదానికే తెచ్చినాం మేము. ఇప్పుడు అది చూస్తే వడ్డీకు రాలా, మేము కష్టమో లే, ఏమీ లేదు, మేము పెట్టిన పెట్టుబడిలే వడ్డీకి రాలా సార్ మాకు. ఈ యొక్క వంకాయ కావచ్చు, అదేవిధంగా టమోటాలు కావచ్చు, బీరకాయలు, బెండకాయలు, ఏదైనా సరే ఏ పంటకైనా సరే సరైనటువంటి గిట్టుబాటు ధర లేకుండా పూర్తి స్థాయిలో తమ యొక్క జీవితాలే నాశనం అయిపోయినాయి. తమ యొక్క భార్యల మెడలో ఉన్నటువంటి పుస్తులు కూడా అమ్ముకుంటున్నాము. కానీ దీనికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర లేకపోవడంతో కన్నీరు మున్నీరు అయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. కుటుంబం మొత్తం కూడా రోడ్ల పాలైనటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, చంద్రగిరి నియోజకవర్గం, ఎర్రవారిపల్లె మండలం. జపాన్ విజయవంతంగా చంద్రుడిపైకి తమ స్పేస్ క్రాఫ్ట్ను ప్రవేశపెట్టింది. జపాన్ స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయింది. చంద్రుడిపైకి విజయవంతంగా వ్యోమనౌకను పంపిన 5వ దేశంగా జపాన్ చరిత్ర సృష్టించింది. అయితే స్పేస్ క్రాఫ్ట్లో సోలార్ విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తి ఉండవచ్చునని భావిస్తున్నారు. దీనివల్ల మిషన్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. స్పేస్ క్రాఫ్ట్కు చెందిన సోలార్ సెల్స్ విద్యుత్ను ఉత్పత్తి చేయకపోవడానికి కారణాలు తెలియలేదు. చంద్రుడిపై అడుగుపెట్టిన జపాన్ రోబో పనిచేసేటట్లు చూసేందుకు ఇంజనీర్లు తెగ కష్టపడుతున్నారు. వ్యామగములు లేని వ్యామనౌక పిన్ పాయింట్ ల్యాండింగ్ విజయవంతమైన స్పేస్ క్రాఫ్ట్ పనిచేస్తుందో లేదో విశ్లేషించడానికి మరింత సమయం అవసరమని జపాన్ అంతరిక్ష సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఏది ఏమైనా విజయవంతంగా స్పేస్ క్రాఫ్ట్ను చంద్రుడిపై ల్యాండింగ్ చేసిన 5వ దేశంగా జపాన్ రికార్డు సృష్టించింది.
అమెరికా, సోవియట్ యూనియన్, చైనా, భారతదేశం తర్వాత 5వ స్థానంలో జపాన్ నిలిచింది. పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ సారథి షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నాడు. నటి సనా జావేద్ను పెళ్లి చేసుకున్నట్లు ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు. ఇంతకుముందు షోయబ్ మాలిక్కు భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాతో వివాహం జరిగి వీరి విడాకుల గురించి వార్తలు వస్తున్న తరుణంలో ఈ ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తన కెరీర్లో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి తర్వాత ఆమె చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. వాటిని అన్నింటినీ ఎదుర్కొని సానియా భర్తతో పాకిస్తాన్లోనే కాపురం పెట్టింది. వీరికి ఇజాన్ ఇర్జా మాలిక్ అనే కొడుకు ఉన్నాడు. కొన్నాళ్లుగా కలతలు లేకుండా ఉన్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయని తెలుస్తుంది. 2 ఏళ్ల క్రితం మొట్టమొదటిసారి ఈ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జంట విడాకుల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక గత ఏడాది ఈ వార్తలకు ఆద్యం పోసినట్లు సానియా పోస్టులు ఉండడంతో ఆల్రెడీ సానియా విడాకులు తీసుకుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ వార్తల పట్ల ఇంతవరకు ఇరువురిలో ఎవరూ స్పందించకపోవడంతో చాలామంది విడాకులు తీసుకున్నారని కన్ఫర్మ్ అయ్యారు. అయితే తాజాగా షోయబ్ మాలిక్ విడాకుల విషయంలో స్పందించాడు. సానియాతో విడాకుల విషయంపై మీడియా ముఖంగా ఒకంత అసహనం వ్యక్తం చేసిన షోయబ్ మాలిక్ అది తమ వ్యక్తిగత విషయమని ముక్తసరిగా సమాధానమిచ్చాడు. అంతేకాకుండా తాను కానీ తన భార్య కానీ ఇప్పటివరకు ఈ విషయంలో స్పందించలేదని చెప్పిన షోయబ్ మాలిక్ ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయాలని మీడియాకు సూచించారు. ఇటీవల సానియా కూడా తన భర్త ఫోటో లేకుండానే ఫోటోలు షేర్ చేస్తుంది. అలాగే సానియా సన్నిహితులు కూడా వాళ్ళిద్దరూ ఇప్పటికే విడాకులు దరఖాస్తు చేసుకున్నారని, ఎప్పటి నుంచో విడిగా ఉంటున్నారని చెబుతున్నారు. కాగా సానియా మిర్జా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2010లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళు దుబాయ్లో ఉంటున్నారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. షోయబ్ మాలిక్ పాకిస్తానీ నటి సనా జావేద్ను వివాహం చేసుకున్నాడు. షోయబ్ మాలిక్ తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. సనా జావేద్ పాకిస్తాన్కు చెందిన ప్రముఖ నటి. ప్రస్తుతం తన వయసు 28 ఏళ్లు. సనా అనేక టీవీ షోల్లో కనిపించింది. ఏక్ ముఫ్త్ ఏ ఖాన్, డంక్ అనే షోలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. అంతేకాదు ఆమె చాలా మ్యూజిక్ వీడియోలలో కనిపించింది. 2020లో ఆమె ఉమైర్ జైస్వాల్ను వివాహం చేసుకుంది. కొద్ది కాలానికే ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయి. వీరిద్దరూ తమ తమ సోషల్ మీడియాల ఖాతాల నుంచి ఒకరి ఫోటోలను మరొకరు డిలీట్ చేశారు. దీంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. రామ జన్మభూమి అయోధ్యకు శ్రీవారి లడ్డూలను తరలిస్తుంది టీటీడీ. 22వ తేదీ దేశమంతా రామనామనంతో మారుమోగుతున్న వేళ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ శ్రీవారి లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేయనుంది. ఇప్పటికే తిరుమల నుంచి తిరుపతికి 1,00,000 లడ్డూలు తరలించారు. శనివారం ఉదయం తిరుపతి విమానాశ్రయం నుంచి ప్రత్యేక కార్గో విమానం ద్వారా అయోధ్యకు లడ్డూలను చేర్చారు. 22వ తేదీన అయోధ్యలో భక్తులకు వాటిని పంపిణీ చేయనున్నారు.
హైదరాబాదీ రామభక్తులు అయోధ్యాధీశునిపై తమ ప్రేమను చాటుకున్నారు. సిటీలోని శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ ఓనర్ ఎన్ నాగభూషణ్ రెడ్డి తయారు చేసిన భారీ లడ్డు ఇవాళ తెల్లవారుజామున అయోధ్యకు చేరుకుంది. సుమారు 1265 కేజీల బరువు ఉన్న ఆ లడ్డు కరసేవపురకు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. క్యాటరింగ్ వ్యాపారంపై తన ఫ్యామిలీపై రాముడి ఆశీస్సులు ఉన్నాయని, బతికి ఉన్నంతకాలం రాముడి కోసం ప్రతిరోజు 1 కేజీ లడ్డు తయారు చేయాలని కాంక్షించానని నాగభూషణ్ తెలిపారు. అయోధ్యకు తీసుకువెళ్లిన లడ్డూకు సంబంధించి ఫుడ్ సర్టిఫికేట్ను కూడా తీసుకువచ్చినట్టు చెప్పారు. తాము తయారు చేసిన లడ్డూలు నెల రోజుల వరకు పాడవకుండా ఉంటాయన్నారు. 3 రోజుల పాటు 25 మంది ఆ అఖండ లడ్డూను తయారు చేసినట్టు తెలిపారు. అయోధ్య రామ మందిరం విద్యుత్ కాంతులతో దగదగలాడిపోతుంది. తొలిసారి పూర్తిస్థాయి లైట్లను ఏర్పాటు చేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అంతే, విద్యుత్ కాంతి మెరుపులతో శ్రీరామ మందిరం మెరిసిపోయింది. దైవమే సాక్షాత్కరించినట్లు అక్కడ ప్రజలు ఆనందంతో కేరింతలు కొట్టారు. అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపనకు సిద్ధమైన రామమందిరం పుష్పాలంకరణతో మెరిసిపోతుంది. దేశం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పూలతో అద్భుతమైన కళారూపాలను తీర్చిదిద్దుతున్నారు. కళాకారులు ఆ కళా నైపుణ్యానికి ముగ్ధులవుతున్నారు రామభక్తులు. ఇవి బ్రిటన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.